హాయ్ అందరికీ నమస్కారం. మనం ఈరోజు నాగర్ కర్నూల్ డిస్టిక్ అచ్చంపేట మండలం రంగాపూర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇది నల్లమల్ల అడవిలో అద్భుతంగా ఉంటుందండి. ఈ గుడి కొండ గుహల మధ్యలో ఉంటుంది. ఇక్కడి నుంచి అడవి ప్రాంతం స్టార్ట్ అవుతుంది. అటు ఇటు పచ్చని చెట్లు మధ్యాహ్నంగా బీటీ రోడ్ తోటి కూడుకున్న దారి ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో భక్తులు దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ మనం చూస్తున్నదే ఉమామహేశ్వర స్వామి గుడి అండి. పైన ఇక్కడ నుంచి వీడియో మిస్ కాకుండా క్లియర్గా చూడండి. ఎందుకంటే కొందరికి తెలిసిన వాళ్ళు ఉంటారు, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నదే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. ప్రతి గుడికి ముందల ఆంజనేయ స్వామి దేవాలయం తప్పకుండా ఉంటుంది. ఎందుకనగా ఆ యొక్క గుడికి కాపలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కాలినడకలు వెళ్ళొచ్చు. స్టెప్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి వెహికల్ ద్వారా వెళ్ళొచ్చు అండి పైకి. ఇది శ్రీశైలం రోడ్డు మాదిరిగా మూలలుగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళే జనాలు నెమ్మదిగాను చాలా జాగ్రత్తగాను వెళ్ళాలి. చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంటుందండి ఇక్కడ నుంచి చూస్తే కిందికి. ఇంకా వేసవి కాలంలో కాక వర్షాకాలంలో వానాకాలంలో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇదే అండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేనండి శివుని దేవాలయం. మనం కాలినడకన రావాలనుకుంటే ఈ స్టెప్సెస్ ద్వారా రావచ్చు. ఇది గుడి ముందలి భాగం అండి. ఇక్కడ పెద్ద గజస్తంభంతో పెద్ద మామిడికాయ చెట్టు కింద ఈ యొక్క దేవాలయం ఉంటుంది. ఇది పెద్ద బండల మధ్యలో చూడ్డానికి అద్భుతంగా కన్నుల పండుగగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మార్గం పాపనాశికి వెళ్ళే మార్గం. ఇప్పుడు మనం గర్భగుడి లోపలికి వెళ్దాము. ఇది నంది బొమ్మ. ఇప్పుడు నేను చూపిస్తున్నది గర్భగుడి లోపలి భాగం అండి. ఇదే అండి ఉమామహేశ్వర స్వామి యొక్క గర్భగుడి. ఇక్కడ పైకి చూస్తే మనకు కొద్దిగా భయం వేస్తుంది. పెద్ద బండలతోటి ఉంటుంది. ఇది ముందలి భాగం అండి, నల్లమల్ల ఫారెస్ట్. మనం ఇప్పుడు గుడి మరియు ముందలి వాతావరణం క్లియర్గా చూడడానికి కొద్దిగా పైకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి పూర్తిగా చూడవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నదే రంగాపూర్ అండి. ఇంతకుముందు చూపించిన ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది శివుని గర్భగుడి అండి. ఇక్కడ కొండ గుహల్లో కొండ ముచ్చులు మరియు కోతులు, ఇతర జంతువులు. ఇక్కడ కోతులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్తున్న దారి పాపనాశికి వెళ్ళే దారి అండి. ఇక్కడ కుటుంబ సభ్యులతోటి వస్తే చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనగా ఇది కొండకి ఒడ్డున ఉంటుంది కాబట్టి జారిపడే అవకాశం ఉంటుంది. మనం పాపనాశికి వెళ్ళే మార్గంలో నాగదేవతలు ఉంటాయి. ఇక్కడ దర్శించుకొని వెళ్ళాలి.
వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్ దూరంలో ఉంటుందండి. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి శివరాత్రి సమయంలో చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ యొక్క పాపనాశి ఇక్కడి స్పెషాలిటీ అండి. ఎండాకాలం, వానాకాలం తేడా లేకుండా ఈ కొండ నుంచి చల్లని నీళ్ళు వస్తుంటాయి. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని గర్భగుడి లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శించుకొని వెళ్ళిపోవాలండి. ఇదేనండి పాపనాశి. చాలా చల్లగాను ఉంటుందండి. నీళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాపనాశి దగ్గరకు వచ్చి మనం నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే పాపాలన్నీ పోతాయని ఇక్కడ జనాలు నమ్ముతారు. ఇక్కడ మధ్యాహ్న సమయంలో అన్నదానం కూడా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తూ ఉంటారు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. నమస్కారం.